సదానందమహం వందే మదనానందసంయుతం శ్రీకృష్ణానందపర్యాప్తం శారదాక్షేత్రసుస్థితం వందే వందారుమందారమిందిరానందకందళం అమందానందసందోహబంధురం సింధురాననం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం. భోళా శంకర భగవాన్ కీ జయ. గోపాలకృష్ణ భగవాన్ కీ జయ. జగదంబా మహారాజ్ఞీ కీ జయ. సదానంద స్వామి భగవాన్ కీ జయ. గంభీరానంద సరస్వతీ స్వామి భగవాన్ కీ జయ. మాధవానంద సరస్వతీ స్వామి భగవాన్ కీ జయ. శ్రీమదనానంద సరస్వతీ స్వామి భగవాన్ కీ జయ. శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి భగవాన్ కీ జయ. అన్నపూర్ణా మాతా కీ జయ. శ్రీదత్త జయ దత్త జయ జయ దత్త శ్రీదత్త. 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 శ్రీదత్త జయ దత్త శ్రీదత్త జయ దత్త జయ జయ దత్త శ్రీదత్త. శ్రీదత్త జయ దత్త జయ జయ దత్త శ్రీదత్త. అన్నపూర్ణ మాతా కీ జయ. వ్యాస భగవాన్ కీ జయ. సిద్ధాంత అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అంతటా వెలుగుతూ ఇన్ని రకాలుగా ఇక్కడ వెలుగుతున్న ఎప్పటికీ వెలిగే ఆ పరమాత్మ చైతన్యానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం
పెద్దల పుణ్యబలం, తల్లిదండ్రుల ఆశీర్వాద పుణ్యబలం, గురుదేవుల ఆశీర్వాద బలం, వీటన్నిటితో మనకు 100 కోట్ల జన్మల పుణ్యాల సారాంశంగా ఈ మానవ జన్మ సంప్రాప్తమైంది. అందరి పుణ్యాలను మూటగట్టుకున్న ఈ పుణ్యాల మూటలను నీటి మాటలుగా జన్మ పరంపర ఛేదము చేసేటువంటి గొప్ప పుణ్యనిధులు, తపోనిధులు ఆవిర్భవించి 6000 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా తపశ్చర్యను వివిధ కోణాల్లో చేస్తూ ఉపదేశిత శిష్యులను, అనుసార పూర్వకమైనటువంటి శిష్యులను, అంతేగాక సానుభూతి పరులను, ఎవరైతే ఈ స్వామి ఏంది అని నిరాకరించిన వాళ్ళను, సహకరించిన వాళ్ళను అందరినీ కూడా ఒకటే ఒక మాట, అంతటా పరమాత్మను చూడండి, దానికి సాధనాత్ సాధ్యతే సర్వమని చెప్పిన వాళ్ళు మన గురువులు. ఆ విధమైనటువంటి ఒక పరంపరలో ఉన్న మనం మీకు అందరికంటే కొంచెం కుర్చీ వేసుకొని కూర్చునేటువంటి అవకాశాన్ని మా గురువుగారు మీ అందరి యొక్క ప్రేమానురాగాలు, వారి పుణ్యబలము, తపస్సును నాలో ప్రవేశపెట్టి ఈ కుర్చీ మీద కూర్చునిపెట్టాడు. గృహస్థ వానప్రస్థ ధర్మాల తర్వాత చాతుర్మాస్య ప్రారంభమై, అంటే పరివ్రాట్ ధర్మంలో చాతుర్మాస్య సంవత్సరాలు మీకు ఫైనాన్షియల్ ఇయర్లు, అకాడమిక్ ఇయర్లు ఎట్లా ఉంటుందో మాకు చాతుర్మాస్యం ఇయర్లు మా లెక్క, మా వయస్సు అట్లా లెక్క పెట్టుకోవాలి. జయంతులు వర్ధంతులు కాదు లెక్క పెట్టేవలసినవి. చాతుర్మాస్యాలు ఎన్ని అయితే అంత పెద్దవాళ్ళు అని అర్థం. 20 చాతుర్మాస్యాలు మీ అందరి ప్రేమతో, గురువుగారుల దయతో నేను పూర్తి చేసుకున్నాను నిన్నటికి. ఇది 21వ చాతుర్మాస్యం. 0 దాటి 1 అయిందంటే మళ్ళీ మొదలైనట్టు మీకు తెలుసు, అంతే కదా. 100 నోటు కాగానే మళ్ళీ 1వ నోటు తయారవుతుందా? 1. అదేవిధంగా 21వ చాతుర్మాస్యం, ఈ చాతుర్మాస్యంలోగా 20 సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా మన ప్రయాణం కొనసాగింది. దీక్ష, తపస్సు, దానికి సంబంధించినవి వ్యక్తిగత అంశాలు. వ్యక్తిగతమైపోయిన తర్వాత ఆ అంశాలన్నీ మీవే. ఆ విధంగా మనం అనేక రకాలైన కార్యక్రమాలను గురువుగారి కృపతో నిర్వహిస్తున్నాం. ఈ 21వ చాతుర్మాస్యం సందర్భంగా ఇప్పుడే నేను మిమ్మల్ని అడగడం, నేను ఇక్కడ ఉంటా అని. అంతకుముందే మీరు నన్ను అడిగినట్టుగా అడగడం, ఏమి మీరు ఉండుమని. ఉంటా నేను అడిగితే మళ్ళీ మీరు ఉండుమని. ఇదంతా స్కూల్లో పాఠం చెప్పినట్టుగా ఉంటుంది కదా. మా రఘు చెప్పిండు ఒకసారి, పిల్లలకి ఎట్లా చెప్పానంటే, అరే నేను సార్ను, నువ్వు పిల్లగాని, నువ్వు లేవాలి, నమస్తే అనాలి, నీ పేరు సార్, నమస్కారం, గుడ్ మార్నింగ్ అనాలి, కూర్చో అని మనం నేర్పుకోవాలి కదా. ఆ ఆట ఆడినట్టుగా జగన్నాటకములో ఇదొక నాటకం. టీవీలో టీవీ చూసినట్టుగా ఉంది. సంసారమే నాటకం, అందులో ఇదొక్కటి. అంటే ఆ నాటకం రక్తి కట్టాలంటే ఈ నాటకం కరెక్ట్ ఉండాలి. కాబట్టి పాత్రలు వేసినటువంటి పాత్రధారులమైన మనం సరి అయిన దారిలో నడవాలంటే సదానందుని కృపా కటాక్షాలు పూర్తిగా అవసరం. ఆ కృపా కటాక్షాల కోసమే ఇది. 2 నెలలు అహింస కోసం ఇక్కడ ఉంటున్నా అని నేను చెప్పిన. మీరు అర్థం చేసుకోవాలి, స్వామి హింస పెట్టడు. అంటే అహింస స్వామి పెట్టడం కాదు, స్వామి కూడా అహింస కోసమే ఉన్నాడు. రెండో అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు డబుల్ డైలాగ్ అది. కాబట్టి హింస అనే పదార్థాన్ని మనలోంచి తీసేసుకోవాలి. హింస అంటే ఏమిటి? ఏది మనకు కష్టం కలిగించే అంశం ఉందో దాన్ని తొలగించుకునేందుకు మనం చేసే ప్రయత్నమే హింస.
అది సాత్వికంగా చేస్తే ప్రేమపూర్వకంగా ఉంటుంది, రాజసంగా చేస్తే కోప్పడ్డట్టుగా ఉంటుంది, తామసంగా చేస్తే చర్యాపూర్వకంగా ఉంటుంది. కాబట్టి సాత్విక, రాజసిక, తామసిక హింసకు తావు లేకుండా ఎక్కడ ఉంటామో దాని పేరు అహింస. అటువంటి అహింస వ్రతాన్ని తీసుకోవలసి ఇక్కడ ఉన్నాను అని చెప్పాను. మీరు కూడా అన్నారు, స్వామి మీరు ఉండడం కృతార్థత అన్నాడు. ఆ మాట వినడంతో మేము పాస్ అయిపోయినాం, మనం చెప్తే ఉత్తీర్ణులైనాం, ఏది కోరినామో అది లభించిన వాళ్ళమైనాం. అంటే ఇక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు ఒకటో రోజు అయిపోలేదు, ఇంకా అయిపోక నేను ఉంటానుడు, మీరు కృతార్థం అయిపోయింది. ఎవరికి ఎక్కువ ఫలితం వచ్చింది చెప్పండి? ఆల్రెడీ మీరు ఏమన్నారు, మీ పాస్డ్, మేము కృతార్థం అయిపోయాను. మీ మాట వినడంతో ఇక మీరు ఏమనుకుంటుండొచ్చు, ఇదంతా విన్న తర్వాత ఎట్లయినా పాస్ అయినాం కదా, మళ్ళీ పరీక్ష రాస్తామా? కృతార్థత, ఆ కృతార్థత ఎప్పుడు, అర్థత ఎప్పుడు కృతార్థత ఉండదు. క్యాష్ డీలింగ్ కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ బయట, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, అవునా? ట్రాన్సాక్షన్ మస్ట్ బి దేర్. క్యాష్ లెస్ క్యాష్ కూడా చెప్పలేదండి ఇక్కడ. కాబట్టి ఎక్కడనైతే అర్థ దృష్టితో, అర్థం అంటే మనకు కావాల్సిన ఒక పదార్థం ఏదైనా ఒకదాన్ని ఆశించి చేస్తే దానివల్ల ఫలితం ఉండదు. మరి ఆశించి చేయకుండా చేసేది ఏమిటి? ఆశించి చేస్తలేము అని మనసులో ఉన్నా ఆశించినట్టే అంతే. కాబట్టి చేస్తూ ఉండాలి, వస్తూ ఉంటుంది. దాని గురించి మనం చేసే ప్రయత్నం ఏమీ ఉండదు, ప్రయత్నం లేకుండా ఏదీ రాదు. ఇదే మన యొక్క పెద్ద సిద్ధాంతం. భారతీయ సిద్ధాంతంలో, అద్వైత సిద్ధాంతంలో గొప్ప అంశం ఏమిటంటే, ఏది నువ్వు కాదు, అన్నీ నువ్వే. నువ్వు లేనిది ఏదీ లేదు, నువ్వేది కాదు. అంటే ప్రాక్టికల్గా నువ్వు ఏది అయ్యే అవకాశం లేదు. నువ్వు అప్పటికే ఎప్పుడో ఉన్నావు కాబట్టి మళ్ళీ ఉన్నా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం, అది అద్వైత సారం. అటువంటి సారాన్ని మనం అనుకోకుండానే మన పనులలో అన్నిట్లలో మనం చేస్తుంటాం, అనుభవిస్తున్నాం కూడా. ఇంకొక అనుభవం వస్తుందొచ్చు, ఏతి అన్నారుగా. ఏతి అంటే పరివ్రాట్, తిరిగేవాడు. వాస్తవం. యతికి ఏ ధర్మాలు ఉండవు, యతికి నియతులు లేవు. నియతి లేని యతి నియత్తుగా ఉండాలండి, అంతేం లేదు. నియత్తుగా ఉంటేనే యతి నియతి లేని వాడు ఇస్తాడు. ఆ యతి లేని వాడు నియతులు పెట్టుకొని నియత్తుగా ఉండి మిమ్మల్ని నియమితం చేయడం కోసం మా గురువుగారు నన్ను ఆశీర్వదించి ఇక్కడ ఉంచారు. కాబట్టి నియమితము చేయాలి, నియత్తుగా ఉండాలి, నా నియమాలు తప్పకూడదు. ఈ విధమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి సంబంధం మన మధ్య ఏర్పడ్డది. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా, మనస్ఫూర్తిగా స్వామి పనికిరాడు అనుకునే వాళ్ళు చేయలేవట్టున్నారు. ఇంతమంది లావర్తమా స్వామి అంటుండొచ్చు కదా. పోయి మనసులు అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకోరు, నాకు కనబడతారు, ఎవరు కనబడరు. అనలేము, వినలేము. పోనీ మా స్వామి 21వ చాతుర్మాస్యం ఏ హిమాలయాల్లో చేయక ఇక్కడెందుకు చేసుకున్నాడు అంటున్న వాళ్ళు చేయలేవట్టుండ్రి, లేరు. ఇక్కడనే చాతుర్మాసం చేయాలి. ఇక మా స్వామివారు, మేము అన్నాం కదా, రోజు వచ్చి యథాశక్తి శుశ్రూష చేసినా చేయకున్నా మమ్మల్ని ఏమి అనడు అనేవాళ్ళు చేయలేవట్టుండ్రి, ఎవరు లేరా? అంటే అంట అని అర్థం, మీకు అర్థమైంది. చేయకుండా అంట అని అర్థమైంది. బాగా జ్ఞాపకం ఉంచుకో. అంటే సేవ అంటే కేవలం ఇక్కడ ఉండి నా బట్టలు ఉతికి కాళ్ళు ఒత్తి బోనిక మీద కూర్చొని ఇవి సేవలు కావు. సేవ అంటే ఏది గురువుగారి మనస్సులో ఉందో తెలుసుకొని దానికి గురువుగారి అభిప్రాయానికి భిన్నము కాకుండా వర్తించడమే సేవ. అది జ్ఞాపకం ఉంచుకో. దాని పేరే శుశ్రూష. యథాశక్తితో శుశ్రూష అన్నాడు.
శుశ్రూష అంటే మీకు మీ బట్టలు బాగానే ఉన్నాయి కానీ ఎర్రగానే ఉన్నాయి కదా, తెల్లగా అయినాక మరి జాజులా విండుతాం. అవేం అవసరం లేదు, నేను విండుకుంటా, నన్ను విండకుంటే చాలు. ఒకటి. ఇక రెండవది, వాస్తవానికి ఈ చాతుర్మాస్యాల్లో మాకు తీరదు, లెక్కకు చెప్పుకోవాలంటే తీరదు. ధర్మాల్లో చాతుర్మాస్యంలో ఒక క్షణము కూడా విశ్రాంతి ఉండని ధర్మం ఉంటుంది. భిక్షకు కూడా అయ్యే వీళ్ళు ఉండదు కాబట్టి భిక్ష కూడా అక్కడికే గృహస్థులు తెచ్చిస్తారు. నాకు రోజు అట్లా తెచ్చిస్తారు అనుకోండి, ఏం టెన్షన్ పడకూడదు మీరు. ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడున్నా నా దగ్గరికి వస్తుంది భిక్ష. అయితే అంతటి టైట్ పొజిషన్లో ఉన్నటువంటి పరివ్రాటు, ఒక్క దగ్గర ఉండకుండా నియమాలు పాటించే పరివ్రాటు ఒక్క దగ్గర ఉండాలన్నప్పుడు ఎంత కష్టం ఉంటుందో మీరే బాగా ఆలోచన చేయండి ఒక్కసారి. ఇప్పుడు 10 రోజులు తల్లిగారింటికి పోతాను పోతుంది సృష్టి, 10 రోజులు పోతుంది. పోయిన తర్వాత 11 రోజు ఏముంటామే, 10 రోజులైంది వచ్చి పోతా అంతేగా. మీరు కూడా అంతే, 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఎట్లా టూర్ పోయింది అనుకోండి, ఏం మంచిగానే తింటున్నాం కానీ ఇంటికి పోదాం అంటారు కదా, అంటారు. ఒక్కటే దగ్గర డ్యూటేషన్, ఒక డిప్టేషన్, 20 రోజులు ఇంటికి రావద్దు అనేస్తే ఈ ఎవడొచ్చిండో అన్నారు. తిరిగేటి వాళ్ళు అంతకం ఏమనుకుంటారు, దగ్గర ఉంటే బందీ, అంతే కదా. బందీతనం ఇబ్బందితనం అని తెలుసు కదా. మరి 24 గంటలు తిరిగమని పరివ్రాట ధర్మంలో వేసి 2 నెలలు ఎక్కడ తిరగకురా బాబు అని శాస్త్రం విధిస్తే ఇది ఎంత ఇబ్బందికరమో మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. కాబట్టి ఏ బందీ అయినా ఇబ్బంది కాకుండా చూసుకునేది అందుకు ఒకటి ఉన్నది, అది భగవంతుని సేవా కార్యక్రమం. దాన్ని ఇబ్బందిగా మనం లేకుండా బయటపడేస్తుంది. ఈ చాతుర్మాస్యాల్లో సహజంగా వేద గోష్ఠులు, అటువంటి కార్యక్రమాలు, వ్యాఖ్యానాలు, అటువంటి పెద్ద పెద్ద పేరు లోకగురువు అని రాసి, లోకగురువు అనే పదం మనకున్నది. అంటే మన యొక్క పీఠం యొక్క గొప్పతనం ఏమిటి చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పింది కదా, సార్ ఎవరు పిల్లగానికి చెప్పకపోతే సారు వేస్ట్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు నేను వేస్ట్ కాదలుచుకోలేదు, చెప్తున్నాను. ఆ సమయం నాకు వచ్చింది కాబట్టి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సమయం కోసము పరమాత్మ నన్ను నియమించాడు కాబట్టి చెప్తున్నాను. సర్వకాల సర్వావస్థల యందు లోకము యొక్క దురవస్థల నుంచి లోకులను కాపాడుతూ భగవంతుణ్ణి ఆలోకనము చేయించడమే లోక గురువు యొక్క పని. ఎక్కడ తప్పుపోకుండా చూడాల్సి వస్తుంది. తప్పుపోకుండా చూడాలంటే ఏం చేయాలి, తప్పు చేయకుండా ఉండాలి ఫస్ట్. రెండవది, తప్పంటే ఏమిటో తెలిసి తప్పు చేయకుండా ఉండడం చాలా గొప్పతనం. తప్పును అనుభవించాల్సిన అవసరం లేదు, గురించి తెలుసుకోవాలి. అంతేగాక తప్పించుకొని తిరగగలను కూడా తప్పించుకొని తిరగకుండా చేయగలిగిన వాడే లోక గురువు. ఇది మీ అందరికి చాలామంది తెలుసు. ఏమైనా చాలా రోజులే కనబడతలేదు అంటే మీరు అనుకుంటారు, ఈ స్వామికి ఏమైంది అబ్బాయి, నేను ఎప్పుడు కనబడుతుంది, కనబడకపోతేంది, తప్పుడేక జపం చేసుకోకుండా మెడికల్లో కూర్చుంటే అమ్ముకోవచ్చు కదా, ఇది అనవసరంగా నన్ను ఇబ్బంది పెడతారేంది అనుకుంటారు మీరు. కానీ అందులో చాలా సారాంశం ఉంటుంది. నీవు కనబడడం వల్ల స్వామికి ఏమి రాదు, స్వామి కనబడడం వల్ల నీకేమి రాదు. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధము వల్ల లోకము సంతోషపడుతుంది, మీరు బాగుపడతారు. ప్రత్యక్షంగా వచ్చేదేముండదు. దాని పేరే కనబడకుండా ఉన్నటువంటి. మీరేమనుకుంటారంటే, అప్పుడు ఎందుకంటే ఒక పాట వచ్చింది, దూరమైన కొలది మల్లింగమూర్తి చెప్పేసి ఏమైంది పెరుగును చెప్పాడు అని మీరు అనుకుంటారు. ఏమి దూరమైన కొద్దో తెలుసా? మనుషులు కాదు, మనసులు కాదు, అరిషడ్ వర్గాలు దూరమైన కొద్దీ మనుషుల మధ్య అనురాగం పెరుగుతుంది. దూరమైన కొలది పెరుగున అనురాగం అంటే, ఓహో మా ఆమె తల్లిగారింటికి పోతే నేను మంచుకుంటా, మా ఆయన ఊరికి తిరగబోతే మంచుకుంటా, ఇక దూరమైన అది దూరం కాదు. మీలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలు ఎంత దూరం అయితే భగవంతుని మీద అంత అనురాగము పెరుగుతుంది అని తాత్పర్యం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఓహో అయితే ఇంట్లో ఉండి కూడా పరమాత్మ దగ్గర ఉన్న అనుకోవచ్చు. అనుకోవడం వేరు, అనుభవించడం వేరు కదా. మీరు అనుకున్నవి చాలా ఉంటాయి.
బార్డర్ చీర కట్టుకుందామని మంచి మంచి బ్రహ్మాండమైన కండువా వేసుకుందామని వీళ్ళు అనుకున్నారు. దొరకాలి కదా. అనుకోని ఆనందించడం వేరు, అనుభవించి ఆనందించడం వేరు. మీకేమో కానీ నాకైతే మా గురువుగారి యొక్క పరమ గురువు గారి యొక్క దివ్యమైనటువంటి తపోబలం వల్ల నేను మీ అందరి ప్రేమను అనుభవిస్తూ ఆనందపడుతున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. అప్పుడప్పుడు నేను కఠినంగా మాట్లాడచ్చు, మీకు విసుగు రావచ్చు. మీరు విసుగొచ్చినా నేను వదిలేవాడిని కాదు. ఇదంటే బాగా అనుకుంటాం. ఎందుకంట సైకిళ్ళల్లా రాగడి మట్టి ఇరుకుతుండే, ఆ మడ్డుగా అడుగు దీనికి మధ్యలో అది ఎన్ని నీళ్ళు పోసినా ఒక కట్టెబొల్లు ఇక ఆఖరికి ఇంటికి వచ్చి కడిగి ఎంత కడిగినాక ఇంత తన మిగులుతుండే. కాబట్టి మీరు వదులుదామనుకున్నా నేను వదిలేవాడిని కాదు. మీరు నన్ను వదిలి పావు సెకండ్ కూడా ఉండలేరు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఫిజికల్గా వేరు అటాచ్మెంట్, ఫిజికల్లీ అటాచ్మెంట్. యూ డోంట్ థింక్ అబౌట్ ఫిజికల్ అటాచ్మెంట్. మానసికంగా ఎంత దాఢ్యమైన బంధం మన మధ్య ఏర్పాటు చేశారు మన గురువులు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ బంధము బలపడేందుకే మనం ఈ చాతుర్మాస్యాన్ని కూడా బాగా వినియోగించుకుంటాం. ప్రతి చాతుర్మాస్యంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ చాతుర్మాస్యంలో పోయిన చాతుర్మాస్యానికి ఈ చాతుర్మాస్యానికి కొంత జరిగిన ఉన్నతిని అధ్యక్షుడు పండితరావు గారు విశదీకరించారు. సదానంద మఠం యొక్క ప్రథమ సేవకునిగా గురువుగారు నన్ను ఆశీర్వదించడం అదొకటి. పోయిన చాతుర్మాస్యం వరకు మనకు బుడిమిలో ఇంకొక పీఠం యొక్క ఇంకొక భాగం తీర్థభాగం లేకుండే, ఇప్పుడు అది ఏర్పడ్డది, అక్కడ ప్రతిష్టమైంది. ఈ రెండు అప్పటికంటే ఉన్నతంగా జరిగినటువంటి అంశాలు. ఇవన్నీ మీరు చేసుకునే అంశాలే, మేము చూసుకునే అంశాలే. మీ మనసులో ఉన్న అంశం ఏమిటంటే ఎప్పుడు లేవాలి, భోజనానికి ముందుటి లైన్లో దొరుకుతుందా, వెనక లైన్లో దొరుకుతుందా, వడ్డించేవాడు కొనాకస్తారా, మేము పోయేవరకు మళ్ళీ వాన బాగా పడుతుందా, ఏమవుతుంది. నేను కోరుకునేదంటే మీరు బయటకు రాకుండా వాన పడాలి, గంతకనకు వాన, విపరీతమైన వాన పడుగా. కానీ ఎందుకంటే పర్జన్యుడు కావాలి. ఇప్పుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి పర్జన్య కరుణ కావాలి, వర్షం కావాలి, వర్షంతో హర్షం. సరే, ఏదైనా వర్షం పడ్డా ఏది పడ్డా ఇంటికేసిన తాళం కప్ప మిమ్మల్ని ఇడవదు, మీరు పోక మానరు. అది నాకు తెలుసు. మా పండితరావు గారు చెప్పినట్టు, రఘు చెప్పినట్టు ఏం చెప్పినారు, మేము నీళ్ళు అయితే తెరిచినాం కానీ మానసికంగా ఫుల్ సేవ చేస్తామని. సరే, సంతోషం. నేను దానికి చాలా సంతోషిస్తాను. మానసికమైన పూజ చాలా గొప్పది. ఈ మానసిక పూజ శంకరాచార్యుల వారు రాశారు. మీరు ఒకసారి సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసామయ భక్త్యా స్వీకు. అర్థం మీద ఉన్నటువంటి అన్ని మామూలే. ఆ 3 లైన్లు అన్నారా, 3 లైన్ల 90% వేస్ట్. లాస్ట్ 2 చూడు, లాస్ట్ 6 అక్షరాలు భక్త్యా ప్రభో స్వీకురు, అవి అక్కడ ఉందండి. మిగతా వాటిలన్నిట్లలో నీ మనస్సు ఉందా లేదా అని ఈ చివరి పదాన్ని నువ్వు వినియోగం చేసేటప్పుడు నీకు గెలుకుతుంది. నిజంగా మానసిక పూజ చేయగలుగుతారా? మీరంటూ మనసుతో అన్నారు కదా, మానసిక పూజ చేయగలుగుతా చేస్తారా చెప్పండి. సౌవర్ణే నవరత్న ఖండ రచితే పాత్రే ఘృతం పాయసం. చెప్పండి, ఏ కంపెనీ నెయ్యి తెస్తారు, ఏ బ్రాండు సాబుదానాలు తెస్తారు, ఎంతసేపు చేస్తారు? బంగారం రేటు పెరిగింది కదా, మరి గిల్ట్ బంగారం పెడతారా, మంచి బంగారం పెడతారా, ఏ ప్లేట్ పెడతారు? ఆలోచన. సౌవర్ణే నవరత్నాలు ఎక్కడ దొరకాయి? ఇవన్నీ తెచ్చుకున్న వారికి దానికంటే అక్షతలు సమర్పణ చేసి నిజంగా పూజ చేసుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది. మానసిక పూజ కన్నా ఈ ప్రాక్టికల్ పూజ చాలా ఈజీ. మానసిక పూజ అన్నప్పుడు అంటుడు అంటే నాకు వీళ్ళు చెప్పిన దానివల్ల ఎంత సంతోషమైందంటే, వీళ్ళు ప్రత్యక్షంగా చేయకున్నా పరోక్షంగా మొత్తం నా దగ్గరనే ఉన్నట్టు నాకు అంత సంతోషమైంది. అట్లని రాకుండా పోయారు, ఏదో మామూలు చెప్తున్నా. ఇక రెండవది, ఈసారి మనం ప్రతిసారి ఏదో కార్యక్రమం చేసుకుంటున్నాం. మన
రాంపురం క్షేత్రంలో, రంగంపేట ఆశ్రమంలో, ఈ 2 చోట్ల కూడా కార్యక్రమాల గురించి ఒక నిమిషం చెప్తాను మీకు. రంగంపేట ఆశ్రమంలో చాతుర్మాసి దీక్ష ప్రారంభమైంది. కొందరు ఇక్కడ భక్తులు ఉండే వసతి ఏర్పాటు చేసుకున్న వసతి ఇక్కడ మొదలు చెప్పిన, నా దగ్గర పంచభక్ష పరమాన్నాలు ఉండవు, ప్యాలాలకు పచ్చి పులుసుకు లోటు ఉండదు. నా దగ్గర వసతులు ఉంటవి, సౌకర్యాలు అసలే ఉండవు. ఇది పక్క ఎక్కడైనా. కాబట్టి వాటిని ఓర్చుకొని కూడా ఉండడానికి ఒక 10 మంది అమ్మలు, అయ్యలు, పిల్లలు సిద్ధమై ఉన్నారు. దాంతోపాటు ప్రతినిత్యం శతరుద్ర అభిషేకం ఇక్కడి శ్రీ గురు మదనానంద సాంగవేద విద్యాలయం విద్యార్థుల చేత, గురువుగారులు, విద్యార్థులు, వచ్చిన భక్తులు వాళ్ళ యొక్క పూర్ణ సహకారం చేత ప్రతిరోజు శతరుద్ర అభిషేకం ఉంటుంది. ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రత పారాయణం ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇక్కడ చదివి ఉత్తీర్ణులై వెళ్ళినటువంటి ఋగ్వేదము, సామవేదము, స్మార్తము, ఈ విద్యార్థులందరూ కలిసి ఋగ్వేద సంహిత పారాయణము హవనము, సంహిత పారాయణ హవనములు, తర్వాత పంచదశ కర్మలు వాళ్ళు నేర్చుకున్నవి మొత్తం ఆవర్తి వేసుకొని యథాశక్తి హవనాదులు, ఇవన్నీ చేయడానికి మా పూర్వ ఉత్తీర్ణ విద్యార్థి బృందం ఉత్సాహంతో 5 రోజులు ఇక్కడ ఉండబోతున్నది. బ్రహ్మశ్రీ నరేంద్ర కాపరే గారు దాని నేతృత్వం వహించి ఇక్కడనే ఉండబోతున్నారు వారు. ఇది 6 రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆ మధ్యలో చిన్న చిన్న చర్చలు అవి జరుగుతుండవచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ 16 ఏది సెప్టెంబర్ 13 సెప్టెంబర్ 13న మనం ప్రారంభం చేసుకున్నటువంటి గురుపాదుక విశేష గురుపాదుక పూజ, దానికి అతి త్వరలో ఒక మంచి చిన్నగా మీకు ఆదుకునేటట్టు పేరు తయారు చేస్తాం. ఈ 60 రోజులు ఏం చేస్తా అనుకోకండి, మీకోసమే. ఇంత పెద్ద విశేష గురుపాదుక పూజ అంటే ఇంత పొడుగు, దానికి మంచిగా అనిపిస్తలేదట, కనుక దాన్ని విశేషం, ఆ విశేష్యాన్ని మంచి చేస్తాను. మంచి చిన్నగా తక్కువ గుర్తుండేటట్టు దాని పేరు తయారు